ఇదివరకు కుమారుడు గురించి చెప్పేవారు, ఇప్పుడు కుమార్తె అయినా చెప్పాల్సింది, ఎవరైనా సమానమే. కుమారుడు కుమార్తె ఎవరైనా ఎంతమంది ఉన్నారు అనేది సమస్య కాదు, ఒకరిద్దరు ఉన్నా పర్వాలేదు. కానీ వాళ్ళు ఎలా ఉండాలంటే చేసనివాడు, ఎప్పుడు ఎవరి ముందు చెయ్యి చాపేలా ఉండకూడదు. ఏ అవసరానికి ఎవరిని లాగేద్దామా పీకేద్దామా అన్నట్టుగా ఉండకూడదు. నా అవసరాలన్నీ నేనే తీర్చుకోవాలి నా సొంత సంపాదనతో, లేకపోతే ఊరుకోవాలి. నా సొంత కష్టార్జితంతో నా అవసరాలు తీర్చుకోవాలి. నా కుటుంబ అవసరాలు నా కష్టార్జితంతో నేనే తీర్చాలి. ఒకవేళ తీర్చలేని పరిస్థితి ఉంటే నా దగ్గర డబ్బు లేకపోతే ఆగిపోవాలి, ఆ కోరికే వదిలేసుకోవాలి. ఇది ఈవేళ మనం అంతా నేర్చుకోవాల్సింది. ఇలా చెయ్యి చాపకుండా ఉన్నామా అంటే కొంతమంది అంటారు, మేము ఎవరి దగ్గర చెయ్యి చాపలేదండి, యాచన చేయలేదండి, దానం అడగలేదండి అంటారు. లేదు, బ్యాంకులో లోన్ చేసి ఈఎంఐ పెట్టడానికి కూడా చెయ్యి చాపడం అని అంటారు. ఒక చెయ్యి కాదు, 10 చేతులు చాపడం అంటారు. చెయ్యి చాపడం అంటే యాచన భిక్షాటన అనుకోకూడదండి. అప్పు చేయడం కూడా చెయ్యి చాపడం కిందే లెక్క. నువ్వు బ్యాంకు వాడి దగ్గర చేసినా, పక్కింటి వాడి దగ్గర చేసినా, ఎవరి దగ్గర చేసినా అప్పు చేసావంటే చెయ్యి చాపినట్టే లెక్క. జీవితంలో అలవాటు చేసుకోవాల్సింది మనం, మన పిల్లలకి నేర్పవలసింది చెయ్యి చాపనివాడు. నాకుంటేనే వస్తువు కొనుక్కుంటా, లేకపోతే లేదు. అంతేకాదు, వేరొకరు చాచిన లేదనకిచ్చువాడు. అప్పులు చేసి దాన ధర్మాలు చేయక్కర్లా, బడాయి కోసం చేయక్కర్లా. కానీ మనం ఏదో జమీందారులం, భగవంతుడు మనకి ఇచ్చాడు, మనకు పొలం ఉంది, ఇల్లు ఉంది, స్థలం ఉంది, లోటు లేదు, మన బిడ్డలు బాగున్నారు, బంధువులకో మిత్రులకో ఎవరికో అవసరమైంది, మనం ఇవ్వకపోతే ఎవరిస్తారండి? అందుకని వాళ్ళు ఎవరైనా అడిగితే అక్క బాధపడకు, అన్న బాధపడకు, నేను ఉన్నాను కదా, నీ కొడుకొకడు నా కొడుకొకడునా, నేను ఇస్తానులే, ఈసారికి సర్దుకో, పర్వాలేదు అంటే వాళ్ళు అలా మాకు ఇష్టం లేదమ్మా, అప్పుగా తీసుకోపోని విద్దుగానే అని వాళ్ళకి చెప్పాలి. మనమేమో శ్రీరామ చుట్టేసుకోవాలి. అప్పుగా ఇస్తున్నాను వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినకుండా. మనం మాత్రం బాకీ దగ్గర శ్రీరామ చుట్టేసుకోవాలి, రాదు అని అనుకోవాలి. ఎందుకంటే మనం దాన్ని బాకీ కింద భావించామంటే ఇక వాడు మొహం చూపించడం మనకి. మనం దాన్ని వదిలేయడమే అంతే. మనకు ఉంది కదా, మన బంధువులే కదా, దగ్గర వాళ్ళే కదా, ఇచ్చేసాం వదిలేయి, ఇచ్చినప్పుడు తీసుకుందాం, లేత లేదు శ్రీరామ చుట్టే. వెనకటి వసూలు కానీ బాకీలన్నీ శ్రీరామ చుట్టేసేవాడు. ఇప్పుడు బ్యాంకులు శుభ్రంగా వేల కోట్ల బాకీలు శ్రీరామ చుట్టేస్తున్నాయి. ఇదే ఇతరులకు అవసరమైతే మనం ఇచ్చే స్థితిలో మన ఆర్థిక స్థితి ఉండేలా చూసుకోవాలమ్మా. ఆధ్యాత్మికత అంటే ప్రవచనం అంటే కేవలం ఏదో పరలోకాలు స్వర్గాలు పుణ్యాలు అనుకోండి. నిత్య జీవితం ఎలా గడపాలో మనం ప్రవచనం ద్వారా నేర్చుకుంటాం. లేని దానికి ప్రవచనం ఎందుకు? గుళ్ళోకి వెళ్ళిపోవడానికే. నిత్య జీవితం ఎలా ఉండాలి? నువ్వు అప్పు చేయకు, ఎవరికైనా నువ్వు ఇచ్చే స్థితిలో ఉండు. నువ్వు దానం పట్టకు, ఎవరికైనా దానం చేసే స్థితిలో ఉండాలి. అలా మన ఆర్థిక స్థితిని మనం కాపాడుకోవాలా వద్దా? అటువంటి వాడు కొడుకు నోరాచి నిజంబుగాని పలుగాడని వాడు. మనకి సంతానానికి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాల్సిన లక్షణం సత్యభాషణం. వారికి అలవాటు చేయాలంటే ముందు మనం అలవాటు చేసుకోవాలి. మనము వారు కూడా సత్యభాషణం అలవాటు చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? రఘువంశంలో కాళిదాసు చెబుతాడు, త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజగీషూణాం ప్రజాయై గృహమేధినాం అంటాడు. సత్యాయ మితభాషిణాం, తక్కువ మాట్లాడే అలవాటు ఉన్నవాడి నోట అబద్ధాలు ఎక్కువగా రావు, తక్కువగా వస్తాయి. అసలు రాకుండా ఉండవు, వస్తాయి, తక్కువగా వస్తాయి. తక్కువ పాపం సంపాదించుకో. మాట్లాడుతున్నామంటే అది సత్యమా? అయితే ఈ పాపం ఏమవుతుంది? ఎందుకు మాట్లాడాలి మనం అసత్యం? అసత్యం మాట్లాడకుండా ఉండాలి అంటే ఆగి ఆగి మాట్లాడాలి, గడగడ మాట్లాడకూడదు. అలా మాట్లాడాల్సిన అవసరం మాకు ఏదైనా ప్రవచనాల్లో ఉండొచ్చు, అవధానాల్లో ఉండొచ్చు. మీకేముంటుందండి అవసరం? కాస్త ఎదుటి వాళ్ళని మాట్లాడివ్వాలి. వేసిన ప్రశ్నకు వాడు జవాబైనా చెప్పాలా? చెప్పనివ్వాలి. ఆ రకంగా కొంతమందికి శ్రమ కలిసి వస్తుంది, అబద్ధాలు తగ్గుతాయి. అంతేదా అతను కొడుకు అనేవాడు ఎలా ఉండాలి అంటే, కూతురైనా సరే నోరాచి నిజంబుగాని పలుకాడనివాడు. నిజం తప్పితే మాట్లాడు, అసలు అబద్ధం అయితే నోట మాటే రాదు. మనమైనా జీవితాల్లో అలాగే ఉండాలి, నిజమే చెప్పాలి. ఒకవేళ అక్కడ అబద్ధం కానీ మనం అబద్ధం చెప్పాల్సి వస్తుంది అంటే ఏదో రకంగా మౌనంగా ఉండి తప్పించుకోవాలి. అక్కడికి నాకేం తెలియదు, నేనేం చెప్పను, మీరు చూసుకోండి, ఏదో రకంగా తప్పించుకోవచ్చు. అబద్ధం ఆడాలని లేదు. నోరాచి నిజంబుగాని పలుకాడనివాడు రణంబులోన మెయి దాచనివాడు. అవసరమైతే సంతానం, ముఖ్యంగా కుమారుడు ఎలా ఉండాలంటే దేశం కోసం ధర్మం కోసం పోరాడే గుణం కలిగిన వాడే ఉండాలి. ఆ ధైర్యం, ఆ శౌర్యం పిల్లలకి మనం నేర్పాలి అంటే ముందు సియాచిన్ మంచుకొండల్లో దేశం కోసం పోరాడుతున్నటువంటి సైనికుల గురించి తల్లులు తండ్రులు పిల్లలకి చెప్పాలి. ఎంతసేపు నువ్వు డాక్టర్ ఇంజనీర్ అనడం కాదు, వాడు చూడరా ఎంత చచ్చిపోతున్నారో అని చెప్పాలి. ఇప్పుడు దేశం ధర్మం అన్నీ ఎక్కడున్నాయి? నీ ఆచరణ మీద ఉన్నాయి తల్లి, నీ ఆచరణ మీద ఉన్నాయి. నీ ఇంట్లో నువ్వు ఎలా ఉంటున్నావు అన్న దాని మీద భారతదేశ భవిష్యత్తు ఆధారపడుతుంది. నా జీవితానికి భారతదేశానికి సంబంధం అలా అనుకుంటే అలాగే మనం అందరం ఒక్కొక్కడికి తయారవ్వాలా వద్దా? మన సంసారాల్లో మనం ఎందుకు నీతిగా ఉండలేకపోతున్నాం? మనం ఎందుకు అదే పట్టుదలతో ఉండలేకపోతున్నాం? మనం ఎందుకు నీతికి ధర్మానికి కట్టుబడలేకపోతున్నాం? అందుకే ఏమంటున్నాడంటే, అబద్ధం ఆడేవాడు కొడుక, వాడు ఉంటే ఎంత పోతే ఎంత. రణంబునన్ మెయ్యి దాచనివాడు భద్రగిరి దశరథి కరుణాపయోనిధి. అవసరమైతే దేశం కోసం ధర్మం కోసం పోరాటమైనా చేయగలిగారు. మనం ఏ పోరాటాలు వద్దండి, యుద్ధాలు వద్దండి. ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు, ప్రైవేటు ఉద్యోగులు సహా చాలామంది ఉన్నారండి. మీ బాధ్యతలు మీరు నిర్వర్తించడానికి దాశరథి శతకం, నా ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నా జీవితం ధన్యమైనట్టు.